నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, 'లూలు మాల్‌లో' నిధి అగర్వాల్ తను పడ్డ వేదన, తన కార్‌లోకొచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్‌గా ఎలా ఫీల్ అయిందో, అది నా మైండ్‌లోంచి పోలేదు. వారం రోజులవుతున్నా నా మైండ్‌లోంచి పోలా. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా సమంత గారి మీద. తెలుగు సినిమాలో నేను ఈ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత 90% ఆర్టిస్టులు, ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు గానివ్వండి, జయసుధ గారు గానివ్వండి, విజయశాంతి గారు, వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద, వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళనమాట. నేను ఎవ్వరిని ఈ డ్రెస్సులు వేసుకోండి, ఆ డ్రెస్సులు వేసుకోండి, మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి. నేనెవడిని చెప్పటానికి? సమాజంలో ఏ రుగ్మత వచ్చినా గానీ, సమాజం సినిమా వల్ల చెడిపోతుంది. మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది. మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం కాబట్టి తరచు. ఇక్కడే బతికి, ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ, నా పిల్లల్ని చదివించుకుంటూ, ఇక్కడొచ్చిన డబ్బులతో చదివించుకుంటూ, సినిమాని ఎవరు అనకూడదు అనే పంతాలో మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ 2 పదాలు నాకెందుకొచ్చినాయని. ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు చూపిచ్చాను. ఏమని? ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట్ గారు మీరు చూసారు కదా! ఎన్ని గంటలకండి నైటు? 1:30కి. 11:18 మా వాడికి నాకే ఎందుకో కొట్టింది. ఏది జారింది. క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూమ్‌లో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూమ్‌లో షూట్ చేసి నేను మా వాడికి పంపించా. అది మీకు కూడా వినిపించాను వెంకట్ గారు, వేణు మీకు వినిపించాను. ఈ వీడియో కాదు. ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు. అంతకుముందే ఆ వీడియో 11:18 ఉంది. నేను మా ప్రసాద్‌కి పంపించా. వేసేద్దాం అబ్బా! ఎందుకని. అది అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది. పెద్దగా ఏమీ లేదు. ఎందుకు కెలుక్కోవటం అన్నారు. సో, కర్మ ఎలా కాలిందో తెలీదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలా ఆ సందర్భంలో నేను వాడిన 2 పదాలు తప్ప నేను గమనించానండి. నైటు 11:00 తర్వాత 12 తర్వాత మీరు చూసుకోండి. 12:01 తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తా ఉన్నాయి. ఎవరికి ట్యాగ్ అయితా ఉన్నాయి. నాకు నిద్ర లేదు. పేర్లు కూడా గుర్తురాట్లా. స్త్రీల సమస్య మీద మాట్లాడుతా ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు. ఆవిడకి వెళ్తా ఉన్నాయి. ఆవిడకి ట్యాగ్ చేస్తా ఉన్నారు ఇక్కడి నుంచే. మొత్తం ట్యాగ్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. సర్లే ఏదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటది ప్రతిసారి కూడా. తప్పేం లేదు. నా తరఫు నుంచి 2 పదాలు దొర్లినాయి కాబట్టి ఐ హావ్ టు బేర్. ఏదైనా బేర్ చేయాల్సిందే. మనం దాన్ని ఓట్రిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి. తప్పదు. క్షమాపణలు చెప్పాను. ఇంకా చెప్తాను కూడా. ఆ 2 పదాలకి. నేను ఎప్పుడు సెట్ అవుతానో నాకు తెలీదు. నా మైండ్ ఎప్పటికి సెట్ అవుద్దో తెలీదు.